హాయ్, వెల్కమ్ టు ముసద్దిలాల్ భగవత్ స్వరూప్ జ్యువెలర్స్. రచన. మనమేంటో మనకు తెలుసు, కానీ మనమేం కాగలమో మనకు తెలీదు అన్నారు షేక్స్పియర్. నిజమే, మనమేం కాగలమో తెలుసుకోగలిగితే అదే సక్సెస్. మనలోని ప్రతిభని మనం గుర్తించగలగాలి. మనమేం కావాలనుకుంటున్నామనే విషయాన్ని స్పష్టం చేసుకోగలగాలి. ఆ తర్వాత స్పష్టమైన అవగాహనతో విజయ పదాన్ని నిర్మించుకోవాలి. ఈ పయనంలో దెబ్బలు తగిలితే ఆగిపోకూడదు. ఆ దెబ్బలకి ఎదురుగా నిలబడాలి. వైఫల్యం నుండి శక్తిని కూడా తీసుకోవాలి. అప్పుడే సక్సెస్ మీ సొంతమవుతుంది. విజయ పదంలో సాగాలి అంటే మీలోని శక్తి సామర్థ్యాలని గుర్తించుకోగలగాలి. ఆ తర్వాత సరైన సమయంలో సరైన విధంగా వినియోగించుకోవాలి. అప్పుడు సక్సెస్ ఎప్పుడూ మీ చెంతే ఉంటుంది. మరి వాటి రచనలో మొదటి సెగ్మెంట్లోకి వెళ్దాం. విజయం అనేది కొందరిని ఎంతో అవలీలగా వరిస్తుంది. మరికొందరికి మాత్రం ఎంతో కష్టపడితే కాని అది వాళ్ల దరి చేరదు. ఈ కోవలోకి వస్తారు ప్రభా వ్యాస్. ఆమె గురించే ఈ వారం రచన సక్సెస్ స్టోరీ. నా పేరు ప్రభా వ్యాస్. మా కంపెనీ పేరు శ్రీకృష్ణ ఇండస్ట్రీ. నేను సోయా పాపడ్ తయారు చేస్తానండి. మేము ఫ్యామిలీలో ఆరుగురు ఉన్నామండి. ఏదైనా పని పడితే అందరం కలిసి పని చేస్తాం. పాపడు అవన్నీ వర్కర్స్ రాకున్నా పర్వాలేదు, కానీ మేము అందరం కలిసి పని చేస్తున్నాం. పెద్ద బాబు మార్కెట్ చేస్తాడు, చిన్న బాబు మెషిన్ మెయింటైన్ చేస్తాడు. చాలా మటుకు సాయం చేస్తారండి అన్నిట్లో. అంటే తోడుండి ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని చెప్తారండి మాకు. వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉండబట్టే నేను ఇంత వరకు వచ్చానండి. అత్తా కోడళ్ళు అనగానే ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండదు. కలిసి ఏ పని చేయలేరు అనుకోవడం సహజం. కానీ ఈ అత్తాకోడళ్ల గురించి తెలుసుకుంటే మాత్రం ఇప్పటి వరకు అత్తాకోడళ్ల గురించి సమాజంలో నెలకొని ఉన్న అభిప్రాయం తప్పు అనిపిస్తుంది. అత్తాకోడళ్లంటే అస్సలు పొసగదు అన్న ఆలోచనకు బ్రేక్ కూడా పడిపోతుంది. శ్రీకృష్ణ ఇండస్ట్రీస్ పేరుతో సోయా ఉత్పత్తులను తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసేలా ప్రభావ్యాస్ను ప్రోత్సహించింది ఆమె అత్తగారే. లేదండి, మా అత్తగారు చాలా మంచివారు. మాకు తల్లి కంటే ఎక్కువ చూసేదండి, చాలా హెల్ప్ చేసేది. కానీ పరిస్థితి బాగాలేక కొంచెం ఇదైపోయారు. కానీ ఇప్పుడు మా లాస్ట్ టైంలో మాత్రం బాగా చూశారండి. మాకు చాలా హెల్ప్ ఉండేది. తన కన్న తల్లి కంటే ఎక్కువ చూశారండి మాకు. వ్యాపారంలో ఇంతగా అభివృద్ధి సాధించారంటే ఆమె బిజినెస్ కు సంబంధించిన ఏదో ఒక డిగ్రీ చేసి ఉంటారు అనుకుంటే పొరపాటు. చదువుకున్నది 10వ తరగతి వరకే. చేసే పని పట్ల ఏకాగ్రత ఉండాలే కాని సాధించలేనిది ఏమీ లేదు అని ఈమెను చూస్తే అర్థమైపోతుంది. ఇల్లు గడవడం కష్టంగా ఉన్నప్పుడు అత్తగారు సూచించిన ఆలోచనే ప్రభావ్యాస్ను బిజినెస్ దిశగా ఆలోచింపచేసింది. సోయా మిల్క్ తయారు చేయడంలో ఉన్న కొద్దిపాటి ప్రవేశంతో కుటుంబానికి ఆర్థికంగా సాయపడేందుకు మొదలుపెట్టిన ప్రయత్నమే ఆమెను మరో 10 మంది మహిళలకు చేయూతనిచ్చేలా చేసింది. 10వ తరగతి వరకు చదువుకుంటానండి. మా ఊరు మహబూబాబాద్, వరంగల్ డిస్టిక్ మహబూబాబాద్ అండి. మా మమ్మీ వాళ్ళది. అంటే నేను హౌస్ వైఫ్ అండి, ఇంట్లో పనిచేసేదాన్ని. కానీ కొంచెం బిజినెస్లో లాస్ వచ్చిన తర్వాత మా అత్తగారు చెప్పారు, మీరు సోయా పాపడు సోయా పాలు రెడీ చేయమని చెప్పారు. సోయా పాలు తయారు చేసాం, కానీ సోయా పాలు మాకు కలిసి రాలేదు. దాని తర్వాత మా అత్తమ్మ గారు చెప్పారు, మీరు సోయా పాలు కాదు, మీరు పాపడు చేయండి, సోయా పాపడు చేస్తే మీకు బాగుంటుందని మా అత్తగారు చెప్పారు. ఆవిడ చెప్పినట్టే స్టార్ట్ చేశామండి. మొదలుపెట్టిన సోయా మిల్క్ తయారీలో వైఫల్యం ఎదురైంది. కుటుంబానికి సాయం చేద్దామనుకుంటే అది కాస్త భారంగా మారిపోయింది. అదనంగా అప్పులయ్యాయి. ఇలాగైందేమిటి అని కుంగిపోతున్న సమయంలో మళ్లీ అత్తగారే మరో సలహా ఇచ్చి ఆమెలో కాన్ఫిడెన్స్ ను పెంచారు. ఆమె సలహాతో సోయాబీన్ అప్పడాల తయారీ మొదలుపెట్టారు. ఇందుకు ఉన్న అప్పులకు తోడు మరో అప్పు చేశారు. సోయాబీన్తో అప్పడాలు చేసి ఇల్లిల్లు తిరిగి అమ్మారు. మొదట్లో చెప్పలేదండి, మేము ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను, మధ్యాహ్నం పూట ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా. ఆ టైంలో మా అత్తమ్మ చెప్పారు, ఖాళీ కూర్చొని ఏం చేస్తారు, మీరు పాపడ్ తయారు చేయండి, నేను ఫార్ములా చెప్తాను. మా అత్తమ్మ చెప్పిన ఫార్ములాతోటే మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు టైం ఉండే. ఆ టైం వరకు నేను స్టార్ట్ చేశానండి. మా అత్తగారు చెప్పారు సోయా పాపడ్ స్టార్ట్ చేయమని. అలాగే దాంట్లో వడియాలు, టమాటా వడియాలు, పెసరపప్పు, ఇది
మెంతం వడియాలు, పుదీనా వడియాలు, పాలక్ వడియాలు అవన్నీ తయారు చేయమని చెప్పారు. మా అత్తగారి పేరు సరస్వతి వ్యాస్. ఆవిడ చెప్పినట్టే చేశానండి, స్టార్ట్ చేశాను. అవి తయారైన తర్వాత మా అత్తగారు ఒకరోజు బయటికి వెళ్ళారు. ఆవిడ చెప్పాను, మీరు ఇంటింటికి ఒకసారి తిరిగేసి చూడండి అని. ఆవిడ చెప్పంగానే మేము బయలుదేరాము. ఇంటింటికి పోయి సోయా పాపడ్, టమాటా వడియాలు, జీరా వడియాలు అవన్నీ తీసుకెళ్ళాను. కొంచెం ఇంటింటి తిరిగిన తర్వాతనే మాకు మార్కెట్ దొరికిందండి. ఇంట్లోనే తయారు చేసేది. మా అత్తగారు, మా ముగ్గురు పిల్లలు, మా వారు అందరు కలిసి తయారు చేసేది. అంటే నైట్లో పిండి తడిపేసి పెట్టేసుకునేది. మార్నింగ్ ఇంట్లోనే చేయితోటి చేసేది. ఎండబెట్టడం అది చేయడం మా అత్తగారు, మా హస్బెండ్, మా పిల్లలు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి. మినపప్పు పిండి ప్లస్ సోడా, ఉప్పు, మిరియాలు, జీలకర్ర అవి వేసి కలుపుతానండి. అదే ఇప్పుడు అంతా తయారు చేసేసాను. పిండి అది అంతా రెడీ చేసేసాను. మషిన్లో కలపడం స్టార్ట్ చేస్తాను నేను. సోయా పిండి ప్లస్ మినపప్పు పిండి రెండు కలిపేసి దీంట్లో మషిన్లో వేసాను. ప్లస్ దీంట్లో నీళ్ళు వేసేసి కలపడం స్టార్ట్ చేశాను. దీంట్లో మొత్తం దీంట్లోనే తయారవుతుంది. మషిన్లోనే మొత్తం మిక్సింగ్ అవుతుంది మొత్తం. మషిన్లో పిండి కలిపిన తర్వాత బయటికి తీసేసి టప్పులు వేసేసారు. దాని తర్వాత దీంట్లో చిన్న మషిన్ ఫిట్ చేసి షీట్లు తీసాక దానికి ఇలా నూనె రాసాము. ఇక ఇది డైరెక్ట్ దీంట్లో మషిన్లో వేస్తామండి. షీట్ తీసిన తర్వాత దీంట్లో మషిన్లో వేసేసి పాపడ్ కట్టేది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మీకు కట్టర్ పెట్టేసుకుంటే సరిపోతుంది, డై పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే పాలక్ పాపడ్స్, టమాటా పాపడ్స్, జీరా రైస్ పాపడ్స్, మెంతం, పుదీనా అన్ని వెరైటీస్ దీంట్లోనే చేసేసుకుంటాం. టమాటా వడియాలు, పాలక్ వడియాలు, మెంతం వడియాలు, పుదీనా వడియాలు, జీరా వడియాలు
అన్నీ కలిపేసి చేస్తున్నామండి. దీంట్లో బియ్యం పిండి ప్లస్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేస్తున్నామండి. చల్లకూడదు. మషిన్లో కలిపిన పిండి, టమాటా వేసి కలిపిన పిండి అది తీసేసుకొని వేడి నీళ్ళ బగోన మీద పెట్టేసుకుని ఆవిరిలో ఉడకబెట్టిస్తామండి. అది ఇంచు నుంచి మన దగ్గర 9 ఇంచ్ వరకు కట్టర్స్ ఉన్నాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వడియాలు మనం చేసుకోవచ్చండి. లాభాలు రావడం మొదలయ్యాక కొంత డబ్బును పొదుపు చేసుకుని అప్పడాల తయారీకి కావలసిన మెషిన్లు కొనుక్కున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సోయాతో పన్నీర్, కాక్రా, బిస్కెట్లు, మసాలా, ఫ్లేక్స్ వంటి ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. సోయా అనేది ఒకసారి పేపర్లో వచ్చింది సోయా గురించి, వస్తే దాన్ని బట్టి మేము స్టార్ట్ చేసామన్నట్టు. అంటే సోయా హెల్త్ గురించి చాలా బాగుంటుంది, ప్లస్ దానికి హార్ట్ డిసీజు, గ్యాస్ ట్రబుల్స్ ఏవి రావు దాంతో. సోయాతో మేము పాలు, పన్నీరు, కాకర, బిస్కెట్స్, మిల్ మేకర్స్, పాపడ్స్, సోయా వడియాలు అన్నీ తయారు చేస్తామండి. హెల్త్కి బాగుంటుంది సోయా, దాని గురించి స్టార్ట్ చేసామండి. ముందు సోయా పాలు చేసాము, దాంట్లో కొంచెం లాస్ వచ్చింది. దాని తర్వాత మేము సోయా పాపడ్స్ స్టార్ట్ చేసాము. కొంచెం లోన్ తీసుకున్నాం, బ్యాంక్ నుంచి లోన్ తీసేసుకొని స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇక మార్కెట్ డోర్ తిరిగేసి మేము అమ్మేసి కొంచెం మార్కెట్ సెట్ చేసిన తర్వాత మాకు తెలిసింది, అరే సోయాబీన్ గురించి అందరు తీసుకుంటారు. ఆ గురించి చేసిన తర్వాత చేయితోటి పాపడాలు చేసేసి ప్లస్ ఫ్యామిలీ మెంబర్ అందరు కలిసి చేసిన తర్వాత అమ్మేసి తర్వాత కొంచెం బెనిఫిట్ అయిన తర్వాత మేము మషిన్ కొనుక్కొని తీసుకొచ్చేసుకున్నాము. దాంతోపాటు మాకు మషిన్ తెచ్చిన తర్వాతనే మేము లేదు పర్వాలేదు సోయా పాపడ్స్ మనకు దొరుకుతుందని శ్రీకృష్ణ ఇండస్ట్రీ అని పేరు కూడా పెట్టాము. బ్రాండ్ నేమ్ సోయా సురక్ష పాపడ్, శ్రీకృష్ణ ఇండస్ట్రీ. సోయాబీనే తెప్పించుకుంటాము, మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంటాము. తెచ్చిన తర్వాత దాన్ని ప్రొసీజర్ చేసేసి పిండి అవి పట్టించేసుకొని తర్వాత మేము పాపడ్ స్టార్ట్ చేస్తామండి. పొద్దున్న 9 నుంచి 6 వరకు ఫ్యాక్టరీలో పనిచేస్తారండి. 10 లేడీస్ పనిచేస్తారండి. ఫ్యామిలీ అందరు కలిసి చేసుకుంటామండి. ఈ ఒకదాని మీదనే మాకు అన్నీ నడుస్తున్నాయండి. అందరు కలిసి మెలిసి చేసుకుంటామండి. మార్కెట్లో సోయా అనేది చాలా మందికి తెలుసు కాబట్టి తీసుకుంటారండి. చాలా మటుకు అన్ని వెరైటీస్ పాపడ్స్, వడియాలు ప్లస్ ఎగ్జిబిషన్లో కూడా స్టాల్ ఉందండి మాది. దాంట్లో కూడా అందరూ తీసుకుంటారండి. సోయా చెప్పంగానే అందరూ తీసుకోవాలనే తీసుకుంటారు. సోయా పాపడ్ ఇంకా మార్కెట్లో చాలా వెరైటీ పాపడ్స్ ఉన్నాయి, కానీ హెల్త్ గురించి బాగుంటుందని సోయా మాకు పాపడ్స్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. మేము ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో కూడా మా పాపడ్స్ సేల్ అవుతుంది. ప్రతి ఏరియాకి వెళ్ళి షాప్ టు షాప్ వేస్తారండి మార్కెటింగ్. పిల్లలు తీసుకెళ్తారు, పెద్ద బాబు ఆయన ఇస్తారండి. ప్రతి ఏరియాలో సూపర్ బజార్లో కూడా దొరుకుతుందండి మాది. సోయా పాపడ్లో మాకు రెస్పాన్స్ బాగా వస్తుంది. దాని గురించి ఇంకా దీంట్లో కొత్త వెరైటీ దీన్నే ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాం, చేస్తున్నాం, అది కూడా చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ మాకు మార్కెటింగ్ కూడా బాగానే ఉందండి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా డీలర్లను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగారు. జీవితం కష్టపడడాన్ని నేర్పితే అల్లు పెరగకుండా మా కుటుంబమంతా పడిన కష్టమే మమ్మల్ని నేడు ఈ స్థాయిలో నిలిపింది అంటారు ప్రభావ్యాస్. సోయా పాపడ్లో వచ్చే ప్రాఫిట్
లో మేము మా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నామండి. సాధారణంగా గృహిణి నుంచి పాపడ్స్ చేసుకుని సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. నేను సాధారణ మహిళ, కష్టపడి సక్సెస్ సాధించగలిగాను. మీరు కూడా నాలా కష్టపడితే సక్సెస్ సాధించగలరు. ఆధునిక మహిళా నేస్తం రచనలో ఇప్పుడు ఒక చిన్న విరామం.